శ్రీకాశీకి పడమటి దిక్కున మున్నూర మడల దూరాన చక్రపట్నం అనే రాజ్యమున్నది. ఆ రాజ్యానికి రాజు నవంభోజరాజు. ఆయన భార్య పేరు లక్ష్మీదేవమ్మ. వాళ్లకు చానా ఏండ్ల దాకా సంతానం కలగలేదు. పిల్లల కోసం లక్ష్మీదేవమ్మ నోమురాని నోములు నోచింది. పట్టరాని వ్రతాలు పట్టింది. ఆఖరుకు జటాంగముని పర్వతం చేరుకొని ఆ ముని చెప్పినట్లు ఆ గుట్టకు ఈశాన్య మూలాన 4 మద్ది చెట్ల నడుమ ఉన్న బాలమామిడి చెట్టు నెక్కింది. ఎన్ని పండ్లు కోసుకొని తింటే అంతమంది పిల్లలు కలుగుతారని ఒడినిండా పండ్లు తెంపింది. కిందికి దిగంగానే 7 పండ్లే మిగిలినై. రెండోసారి కూడా సరిగ్గా అట్లనే అయింది. మూడోసారి మళ్ళా ఆ చెట్టు మీద కెక్కింది. పండ్లు తెంపసాగింది. అప్పుడు 12 తలల నాగేంద్రుడు చెట్టు చుట్టూ జుట్టుకొని పడగెత్తిండు. అప్పుడు లక్ష్మీదేవమ్మ గజగజ వణుక్కుంటూ ఎందుకొచ్చినవు స్వామీ, నా ప్రాణాలు తీయడానికి వస్తివా? నా ప్రాణాలే గావాలంటే పిల్లలు పుట్టిన 9 నెలలకు నిన్ను జేరుకుంటా నని చేతులెత్తి మొక్కింది. సరే, మాట నిలబెట్టుకో పో అన్నాడు నాగేంద్రుడు. చెట్టు దిగి చూసుకుంటే మళ్ళా లక్ష్మీదేవమ్మ ఒడిలా 7 మామిడి పండ్లే ఉన్నాయి. 7 మామిడి పండ్లు ఇంటికి తీసుకొచ్చి వాటిని ఆరగించింది. నెలలు నిండినంక ఒకటే కాన్పులో 7 మంది ఆడపిల్లలకు జన్మనిచ్చింది. ఆ 7 మందికి సూర్యనాగమ్మ, చంద్రనాగమ్మ, ఉత్తరకన్య, దక్షిణ కన్య, పగడాల సంగమ్మ, మునికన్య,